నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. దగ్గర మార్నింగ్ నుంచి ఇప్పుడు ఏపిస్తురు కాక రోడ్డు వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ అన్నమాట. ఫస్ట్ ఇప్పుడే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా వేసుకుంటూ రావాలి. ఇదంతా మొత్తం ఎంత గెలిచిన చూడు, ఇది మొత్తం వేసుకుంటూ రావాలి. అట్లా అంటున్నా, మెత్తగా చేసినా నడుస్తుంది. లేదు ఫస్ట్. సో గైస్, ప్రజెంట్ టైం ఎంత అయింది అనుకుంటారు కదా, ఒకసారి చూపిస్తాగండి ఎంత అయిందో. 5:52 అవుతుంది. సో ఇంత జల్దీ ర్యాపిడ్ ఆన్ చేసిన అంటే అంత సినిమాలు వెళ్ళే మనకు, ఇంత జల్దీ ఆన్ ఏం చేయలేను. యాక్చువల్లీ విలేజ్కి వెళ్తున్నా, అక్కడ చిన్న వర్క్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మాది కొత్త ల్యాండ్ ఉందన్నమాట, కొత్తిళ్ళ దగ్గర. సో అక్కడ ఏంటంటే రోడ్ వేస్తారు, దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ 6:30కి ఇట్లా రోడ్ వేస్తాము అని చెప్పారు. సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. ఇక 110 కిలోమీటర్స్ వస్తుంది, ఒక గంటన్నరలో కొట్టేద్దామని చెప్పేసి ఇక నాన్ స్టాప్ అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఇక వెళ్ళిపోదాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బండ్లో పెట్రోల్ లేదు. ఈ టైంలో బంకులు ఓపెన్ చేస్తారా చేయరా అని చెప్పేసి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అట్లా అని చెప్పి ఆగుతున్నా. అరే ఇక్కడ బ్లాక్ చేసిర్రు, పోదా వెహికల్ చూద్దాం, ఆగు, పోతే బాగుంటుంది. ఎట్లుంది ఇక, సర్లే. నాకు మెయిన్గా పెట్రోల్ కావాలి కాక, ఎందుకంటే నిన్న ర్యాపిడో పోయేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. పెట్రోల్ ఏడో పోసుకోలే, నాకు తెలియక దరిద్రం, నాకు అసలు ఏందో తెలియక నేను అరే ఓపెన్ చేస్తారులే అని అట్లా అనుకున్నా. కానీ ఈ టైంలో చాలా అంటే చాలా తక్కువ ఓపెన్ చేస్తారు పెట్రోల్ బంకులు. మన అదృష్టం ఉండి ఒక 2-3 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఆ 3 పెట్రోల్ బంకులు ఓపెన్, ఏదన్నా ఒకటి ఓపెన్ ఉంటే బాగుంటుంది. క్లోజ్ ఉందంటే ఇక అంతే సంగతి, ఇక బండి ఏదన్నా ఆగిపోతుంది, ఏం చేయలేకపోతా. ప్లీజ్, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంటే బాగుంటుంది. ఓపెన్ లేకపోతే మళ్ళీ పరేషాన్ అవుతుంది. ఇక అంతే సంగతి, ఇక ఏం చేయాలి. ఓపెన్ ఉంది బట్ అంటే పెట్రోల్ పోస్తారో తెలియదు, పోయాలి. ఇక్కడ భారత్ పోస్తే బాగుంటుంది కాక. అమ్మయ్య పోస్తుర్రు అనుకుంటే పబ్లిక్ అది కనిపిస్తున్నారు. అమ్మయ్య పోస్తుర్రు పోయి 5 ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎలా, కానీ ఇక్కడైతే పోస్తుర్రు. కొంచెం జల్దీ పోసుకొని వెళ్ళిపోదాం. నా 500 పోయినా. ఫోర్ 4.5 లీటర్స్ వచ్చింది కాక. 4.5 అంటే రానికి పోనికి 2.5, రానికి 2.5, 5 కావాలి. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 100 రూపీస్ అయినా పోసుకొని రావాలి. ప్రైస్ ఎగ్జాక్ట్ టైం వచ్చి 4:59 అవుతుంది కదా. సో అంటే 5 o'clock అవుతుంది. 5 o'clock నుంచి మనం మరపల్లికి ఎంతసేపు రీచ్ అయిపోతామో ఇప్పుడు తెలుస్తుంది స్ప్లెండర్ బండి పైన. సో చూద్దాం మళ్ళీ. అంటే ఇక నాన్ స్టాప్ ఒక 70 స్పీడ్ మెయింటైన్ చేసింది బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను 1 hour 1.5 hourలో వీళ్ళలో రీచ్ కావాలి. సో వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు స్టార్ట్ చేసాడు తెలియదు. నాకేమన్నారంటే మా మామ ఏమన్నాడు 6 o'clock అన్నాడు. బట్ అంత తొందరగా ఎవరు స్టార్ట్ చేయరు. నేను అన్నా 6:30 వరకు స్టార్ట్ చేస్తుండొచ్చేమో నేను చెప్పిన. బట్ తెలీదు సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే వాళ్ళు ఎంత తొందరగా రోడ్ వేస్తే అంత మంచిగా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా విలేజ్లో సిసి రోడ్స్ కదా, ఎంత తొందరగా అంత తొందరగా వెళ్ళిపోతారు అన్నమాట. సో అట్లా అని చెప్పేసి నేను ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా 1.5 hourలో. బట్ మనకి స్ప్లెండర్ బండి మీద మనం ఎంత స్పీడ్ పోతాం ఏం కదా అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. సో బ్రిడ్జ్ ఎక్కుదామా? బ్రిడ్జ్ క్లోజ్ చేసారా? ఓపెన్ ఉంది కదా బ్రిడ్జ్, ఓపెన్ ఉందిలే, వెళ్ళిపోదాం. ఇది కొంచెం క్లోజ్ ఉంది, కొంచెం ఓపెన్ చేస్తారు కాక. సరే వెళ్ళిపోదాం నాన్ స్టాప్. ఓకే, మనం ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత వీడియో తీసినాం కదా, చాలా మంది వీడియోలు తీసారు. బట్ ఎస్పెషల్గా మన వీడియోని వైరల్ అయింది కాక. దగ్గర 1.5 మిలియన్ వ్యూస్ ఈ బ్రిడ్జ్ పైన వచ్చింది తెలుసా. ఆ బండికి ఏమో చిన్న లైట్ ఉంది కదా, ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి పెద్ద లైట్ వల్ల నాకు అసలు
ముంగడ ఎవరికి రోడ్ క్రాస్ చేస్తారు, ఏం చిన్న వెహికల్ ఉందో ముంగడ కూడా తెలుస్తుంది తెలుసా. మన బండి ఏముంది చిన్నది, దాని లైట్ కూడా సరిగ్గా లేదు. ఆపోజిట్ వచ్చే వెహికల్తో ఇంకింత దమ్దాం నాకు తెలుసా. అసలు మనకు అనిపిస్తుంది మన బండికి అసలు చిన్నగా ఏదో ఇట్లా మొబైల్ టార్చ్లో వేసాను చూసినాం అట్లా కనిపిస్తున్నది. కాక మనము ఇక్కడ నుంచి హైవేకి ఎక్కినామంటే నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. సో ఒక 60 to 70 స్పీడ్ గట్టిగా మెయింటైన్ చేయొచ్చు. అసలు నా అది రోడే కూడా కనిపించలేదు. స్ట్రైట్ పోతే సంగారెడ్డి, లెఫ్ట్ తీసుకుంటే జోగుపేట అన్నమాట. సో జోగుపేట, నాందేడు ఇదంతా హైవే అనమాట. నాందేడు, నారాయణఖేడ్, జోగుపేట. చలో వెళ్ళిపోదాం. వెళ్ళిపోయినామంటే మనకి జోపేట వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఫ్లైఓవర్ కిందకి వెళ్తే. సో ప్రజెంట్ టైం వచ్చి ఎంత అవుతుందంటే 6:02 అవుతుంది. సో ఇంకొక 20 minutesలో మనం ఇంటికి రీచ్ అవుతాం అనుకుంటున్నా. బట్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇంకా అని తెలియదు. ఒక 20 వస్తుందా ఎంత వస్తుందో తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. నార్మల్గా మనం 60 to 70 స్పీడ్ అన్నాం కదా, కానీ 80 నుంచి 90 మధ్యలో స్పీడ్ వచ్చినా కాక నాన్ స్టాప్ పట్టుకుంటూ వచ్చిన. సో కొంచెం ఇక్కడ నుంచి బ్రేకులు అక్కడిక్కడ పట్టుకుంటూ కూర్చోవాలి. నార్మల్గా అంటే అప్పుడు మనకి హైవే కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా సింగిల్ రోడే, బట్ అంత పబ్లిక్ ఏమి ఉండదు. బట్ కొంచెం మధ్య రోడ్ బాగుండదు అన్నమాట. ఓకే సరే వెళ్ళిపోదాం. ఇంకా ఫైనల్గా రేగోడ్ అయితే రీచ్ అయిపోయినా కాక ఇక్కడ నుంచి 1 kilometer మా విలేజ్ నాన్ స్టాప్. ప్రజెంట్ టైం ఎంత అయిందంటే మనం ఇక్కడ రీచ్ అయ్యేలోపు 6:19. అంటే మనము దగ్గర గంటన్నరలో విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం కాక. గంటన్నర అంటే మనం 4:50కి స్టార్ట్ అయిపోయినాము, 6:20కి రీచ్ అయిపోయినాం అనుకో. ఇక దిగిపోతే మా విలేజ్ కాబట్టి అంటే జస్ట్ 1.5 hourలో ఈ బండి మీద మనం మన విలేజ్కి రీచ్ అయిపోయినాం. నిజంగా అసలు నాన్ స్టాప్ కొట్టినా చూసారా, ఘోరంగా నాన్ స్టాప్ కొట్టినా. బండి కూడా ఆపకుండా కొట్టినా. బండికి ఇప్పుడు బండి ఆఫ్ చేసేసి కొంచెం రెస్ట్ చేయాలి. ఇక మర్పల్లి బోర్డు చూసిర్రా. సరే జల్దీ పోయి అక్కడ బండి పార్కింగ్ చేసేసాం. అంతే ఉంటుందా ట్రై చేసే మా గల్లీలో రోడ్ స్టార్ట్ అయింది. మా రోడ్ ఈడ మాది అయిపోయింది. మా బాబాయ్ ఫిట్ చేసే లోపు వాటర్ ఇచ్చారు, అందుకోసం ఫుల్ వస్తున్నాయి వాటర్. నా పైప్ కోసం వీళ్ళంతా చూసారు. ఇంకా రోడ్ వేసేవాళ్ళు ఇంకా రాలే. ఆల్రెడీ ఫిట్ చేసిన అది పైప్ ఫిట్ చేసినాం, ఇంకా రోడ్ వేసేవాళ్ళు ఇంకా రాలే. రోడ్ వేసి వచ్చిన తర్వాత ఇది మొత్తం అయిపోయాలి. ఇది మొత్తం చూసిరా ఎంత గెలుచుకుందో. వాళ్ళు వచ్చేంత వరకు మొత్తం ఇట్లా ఉంటుంది. నేనేం పెట్టలేను కానీ అది మా బాబాయ్ పెట్టిండ్లేడా. ఆల్రెడీ ఆ లోపలికి పైపు నాది, ఇది మా బాబాయ్ది. మా బాబాయ్ మొత్తం అక్కడికి ఆగమగం చేసిండు. ఈ ఫ్లాట్ నాదే చూడు, ఇల్లు కట్టేది ఇదే. బ్రాండ్ స్విగ్గీ టీ షర్ట్ ఇంటికాడ స్విగ్గీ టీ షర్ట్ మొత్తం ఈడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు యూజ్ అవుతుంది స్విగ్గీ టీ షర్ట్ నాకు. ఈడ బట్టలు ఏం లేవు, వేసుకొచ్చుకున్న డ్రెస్ అడిపేసి వేసుకొని వచ్చిన మొత్తం ఖరాబ్ ఆడ మొత్తం హోల్ కొట్టేసి పైపులు మొత్తం ఫిట్ చేసినాము. దాని తర్వాత ఇప్పుడు అక్కడ మిషన్ ఉంది చూసారా,
ఆ మిషనే ఇప్పుడు రావాలి. ఆడ వేసేది రోడ్ వేసేది అదే మిషన్. ఇంకా అయితే లేదు, ఫుల్ టైం అయిపోయింది, మస్తు సేఫ్ అవుతుంది. ఎన్ని గంటలకి మనం ఎన్ని గంటలకు వచ్చినాం అసలు హైదరాబాద్ నుంచి ఇడికి 6:30కి వచ్చినాం. ఇంకా అయితే లేదు, ఇంకొస్తలేరు. అది ఇంకా అయితే లేదు. చూసిరా ఎంత గలీజ్ అయిపోయింది అంతా. ఇవన్నీ చేపియాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తారో ఏం కథ అందులో. ఇది ఏం పని చేస్తాడో ఏమో అయ్యా. మా అయ్యస్ అయిపోతుండే మనకి ఇవన్నీ తెలియదు. అది కాదు మా మరిది గారు చూడు మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు దీన్ని. క్లాంప్ అంట, క్లాంప్. ఇదే మా ప్రాపర్టీ. మా ప్రాపర్టీ ఇన్ని రేకుల షెడ్ వేసుకొని ఇన్ని ఉండాలి. దగ్గర మార్నింగ్ నుంచి ఇప్పుడు వేపిస్తారు కాక రోడ్డు వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ అన్నమాట. ఫస్ట్ ఇప్పుడే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా వేసుకుంటూ రావాలి. ఇదంతా మొత్తం ఎంత గలీజ్గా చూడు. ఇది మొత్తం ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, ఇక్కడ పోవాలి వాటర్. అయితే ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ రోడ్ ఉంది. ఆ రోడ్ ఉండి అక్కడ నుంచి డౌన్ అవుతుంది, ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది, ఇక్కడ మధ్య నీళ్ళు అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఓన్లీ ఆ వైట్ని చూసిరా, ఆ వైట్ కట్స్ వరకు వేస్తారంట. ఆ వైట్ కట్స్ వరకు వేసి ఏమవుతుందంటే ఇక్కడ డౌన్ అవుతుంది, ఈ ప్లేస్లో డౌన్ అవుతుంది. ఇప్పటికీ ఇక్కడ రొచ్చు ఉన్నది. మళ్ళీ అది వేసిన తర్వాత కూడా ఇది సేమ్ ప్రాసెస్, ఈయనే మళ్ళీ నీళ్ళు అవుతాయి. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వింటలేరు. ఓన్లీ ఆ వైట్ని చూసిరా, దాని అంత హైట్ వేస్తారంట. The next day. నిన్న కష్టపడ్డాం కదా, నల్ల వేసినాం చూడు. నల్ల వేసింది మా ఇంటి దగ్గర స్పెజర్ ఎంత వస్తుందో, గట్టిగా వస్తుంది ఇది మా జాగా. ఇవన్నీ మా బాబాయ్ వేసింది, పలిగిపోయింది, మొత్తం వాటర్ మొత్తం మా దగ్గరికి వస్తున్నాయి. సో కాక ఫైనల్గా అయితే మా గల్లీకి అయితే రోడ్ అయితే వచ్చింది. అంటే గల్లీ అంటే మేము ఇంకా ఇల్లు కట్టలేము. సో ఇది మొత్తం ఎంత గలీజ్గా ఉంటే అంత గలీజ్గా ఉంటుండే, వీడియోలో చూసారు కదా. సో ఇప్పుడు ఫైనల్గా రోడ్ అయితే వేసారు. దాంతోపాటు మనం కొత్త నల్ల తీసుకున్నాం. దానికోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాము. సో ఏంటంటే మొత్తం ఇది నీళ్ళు నిండిపోతుండే వానాకాలం కానీ నార్మల్ డేస్లో స్నానం చేసినాయి బట్టలు వచ్చినాయి మొత్తము ఈ రోడ్ మీదకి వస్తుండే. బట్ టోటల్గా ఈరోజు అయితే మా దగ్గర రోడ్ అయితే వేసారు. దగ్గర ఒక ఆల్మోస్ట్ 15 years తర్వాత రోడ్ వేసారు మా దగ్గర. సో ఇదన్నమాట. అసలు 2 days నుంచి వీడియో రికార్డింగ్ దీనికి చేసిన. ఓకేనా, ఇది ఈరోజు వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ నాకు ఎక్కించండి. అండ్ దెన్ సైనింగ్ అప్ అఫీషియల్ 17 బై.